ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మిమ్మల్ని కలిసి ఇట్టి రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతించుచున్నాను. ఈ సంధ్య వేళ దేవుని కొరకై ఒక చక్కటి అన్వేషణ చేయడానికి ప్రభు మనల్ని సమకూర్చుతూ వచ్చారు. ఈ చివరి దినాలలో దేవుని కోసము ప్రయాసపడుతూ దేవునినే ధ్యానం చేయుచు ప్రభు వారి కొరకు ఈ భూమిలో ప్రకాశించుచున్నటువంటి యోహానులాగా మరి దేవుని పనిలో ముందుకు సాగిపోతున్నటువంటి దేవుని ప్రజలను నిరాటంకముగా అడ్డు చేయిస్తూ ప్రజలను దేవుని వైపు త్రిప్పబడకుండా మరో దారిలో క్రైస్తవ సమాజానంతటిని మరి బాధ పెడుతూ మనసును నెమ్మది లేకుండా, హృదయంలో నెమ్మది లేకుండా ఏదో గలిబిలి చేయాలని చాలా కుతూహలంతో మరి ప్రపంచము అంతా నిండిపోయి ఈరోజు కనబడుతుంది. మరి గౌరవనీయులు హనీ జాన్సన్ గారిని ఏ కారణం చేత ఆయన్ని అరెస్ట్ చేశారో మరి మీ అందరికీ తెలిసిన విషయమే. హృదయంలో నెమ్మది దోచుకోవడానిక, లేకపోతే దేవుని పట్ల, దేవుని యొక్క సువార్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ దినాలలో మరి దేవునిని అవమానపరచాలనే ఉద్దేశంతో దేవుని బిడ్డలైనటువంటి హనీ జాన్సన్ గారిని మరి క్రైస్తవులు అందరినీ మేము బంధిస్తున్నాము. వారి పరిచర్యను మేము ఆపడానికి ప్రయత్నం చేస్తాము. ఏ ప్రయత్నం చేయగలవా నువ్వు ప్రభు పరిచర్య ఆపడానికి? ఏ పార్టీ దానివి? నిన్న కాగా మొన్న ఊరికనే క్రైస్తవ్యం మీద దాడి చేయాలని వచ్చిన నీవే బొల్లుమని ఏడుస్తూ ఒక సీసా పట్టుకుని చనిపోవడానికి సిద్ధపడుతున్నానని నీ మటుకు నీవే బయటకు వచ్చి సాక్ష్యం చెప్పావు. నిజమే, క్రైస్తవుల జోలికి పోతే మరి ఈ ప్రాణము, ఆత్మ, శరీరము మూడింటి మీద దేవుడు మరి తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడనే విషయాన్ని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డల పట్ల, దేవుని పరిచర్య పట్ల ఏదో ఒక తెలియని ద్వేషం. ఎందుకు ఆ ద్వేషం? దేని గురించి? దేవుని పరిచర్య జరుగుతుంటే ఒక పక్కన దేవుని సువార్త జరుగుతుంటే మరో పక్కన ప్రభు పరిచర్యను ఆటంకపరచాలనే ఉద్దేశం నీకెందుకు వచ్చింది? ఈరోజు చాలామంది ఇదే పని మీద కూర్చున్నారండి. దేవుని బిడ్డలను ఏ రీతిగా ఈదుల్లోకి లాగాలి, నలుగురిలో పడేయాలి, వారిని నిందించాలి, దేవుని మీద ఆసక్తి లేకుండా చేసేయాలి, దేవుని పని అన్నప్పటికీ వారికి ఆసక్తి రానివ్వకుండా చేయాలి అని కుతూహలమా? నిష్కారణంగా దేవుని బిడ్డల మీద ఇంత ద్వేషమా? దేవుని పరిచర్యను జరగనివ్వకుండా నీవు ఎందుకు ఆటంకం చేయాలని కుతూహలం నీలో కలుగుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీస్సులను, దేవుని యొక్క దీవెనలను పొందుకోవాలని అనుకుంటే ప్రభువు కోసము నీవు నిలబడాలి. నిలబడే వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. దేవుని పరిచర్య జరిగిస్తున్న బిడ్డలను ఆదరించే మనసు నీకు ఉండాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న ప్రజలను ప్రభువు వైపు తిరపడానికి ఆ పరాత్పరుడే నాద శరీరుడుగా రక్త మాంసాలు ధరించుకుని మరి ఈ లోకానికి రావడం అంటే ఆయన ఊరికినే రాలేదండి. ఆయన
ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నా దేవుడు ఉద్దేశపూర్వకముగా వచ్చారు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ లేఖనములో ఇలా సెలవిస్తుంది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరచడానికి క్రీస్తు యేసు ప్రభులు వారు మాత్రమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో సదాకాలము నిలుచు ఒక్కసారి ఆయన బలి అర్పించుచు వచ్చారు. ఈ దినాలలో క్రైస్తవ్యం అంటే అర్థం ఏమిటి? క్రైస్తవ్యము అనగా క్రీస్తుని అర్పించడం. క్రీస్తు బలి. నీ కోసము ఆయన బలవడానికి ఇష్టపడ్డారు. నా కోసము ఇష్టపడ్డారు ఆయన బలైపోవడానికి. ఎలాగ బలయ్యారు ఆయన? దేని గురించి బలయ్యారు? జన్మ పాపాలను కడిగివేయడానికి, కర్మ పాపాలను కడిగివేయడానికి నా ప్రభువే దిగి వచ్చారు ఈ లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆయా దైవ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. నీవు పరిశుద్ధపరచబడ్డానికి, నిన్ను పరిశుద్ధుడిగా చూడాలని ఆయన ఆశ, నిన్ను పరిశుద్ధుడిగా చూసేయాలని ఆయన తపన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం నువ్వు నిలబడడానికి ఈ రోజున నిన్ను ఏర్పాటు చేసుకున్నారు ఆయన. నీవు ఆయన పని జరిగించడానికి నిన్ను నిలబెట్టుకున్నారు ఆయన. నువ్వు ఊరికినే ప్రయాణాలు చేయడానికి కాదు, నీవు అవార్డులు రివార్డులు పొందుకోవడానికి కాదు. ఇది పూల బాట కాదు, ఇది ముళ్ళ బాట కాదు. ఇది క్రీస్తు యేసు కొరకు బలివ్వవలసిన సమయం. ఇది ప్రభు కోసం ప్రాణాలు అర్పించవలసిన సమయం. ఇది ఎందుకు? కారణం దేనికి అని అడిగితే, క్రీస్తుని స్వీకరించకుండా, సొంత రక్షకుడిగా స్వీకరించకుండా ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గురుడుతనం కలిగజేస్తుంది. ఈ యుగ యొక్క ధర్మాన్ని పాటించేటట్లుగా చేస్తుంది. ఈ యుగ యొక్క ధర్మాలు పాటించవచ్చు, మర్యాదలను అనుసరిస్తూ వాక్యానుసారమైనటువంటి సత్యాన్ని గ్రహించకుండా మనసాక్షిని సైతము వాడి బంధిస్తే సమయంలో నీవు ఉన్నావా? వాడి బంధకాలలో నువ్వు బందైపోతున్నావా? దేవుని బిడ్డలారా, సాతానుడికి లోబడిపోవద్దు. సాతానుడిని, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ ఎద్దు నుండి పారిపోవను. ఎదిరించే అనుభవంలోనికి నీవు రావాలి. వాడిని ఎదిరిస్తే వాడిని నీ ఎద్దు నుండి వెళ్ళిపోతాడు. ఈ దినాల్లో ఏంటో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రియులరా, హృదయాలను చాలా బాధ వేదనను తీసుకొచ్చి పెట్టేసే విషయాలు ఏంటంటే, భయాన్ని నూరిపోస్తుంది ఈ లోకం. భయమును నేర్పుతుంది. ఎవడో పోయాడట, అతను ఎవడో చనిపోయాడట. చనిపోతే దేనికి? అతను చనిపోయాడు, అంతవరకు అయిపోయింది. ఆ విషయాన్ని మరలా నీ నోటితో ఒప్పించేటట్లుగా చేసి సాతాను నీలోనికి భయమును తెప్పించి, ఆ భయమనే ఆ ఉచ్చులో నిన్ను పట్టించి బందీ చేసేసి మరణము వైపు మరణాపేక్షతో మరణము పట్ల ఆశను పుట్టిస్తూ కృంగ చేసే దెయ్యము కృంగిపోయేటట్లుగా చేసేసి, ఇక చేతకాని వాడిలాగా సమస్యలు గుండా వెళ్ళిపోయేటట్లుగా చేసేస్తూ వచ్చింది ఈ లోకం. ప్రియులారా, ఈ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా పరిశుద్ధ నామములో మీ అందరికీ తెలియజేసే సత్యం ఏంటంటే, భయపడవద్దు. నీవు భయపడడానికి కాదు, భయమును నువ్వు నింపుకోవద్దు. నీ శరీరం నిండా భయమును ఆవరింప చేసుకోవద్దు. నీ యొక్క నాడీ మండలములో, నీ హృదయాంతరంగాలలో భయమును పెట్టుకోవద్దు. భయమును విడిచిపెట్టండి. అందుకే నా ప్రభువారు అంటున్నారు, 365 రోజులు భయపడుకుడి, ధైర్యం తెచ్చుకునుడి, ధైర్యము వహించుడి. ఎవరో ఎక్కడో ఏదో నిన్ను ఈదిలోనికి లాగేయాలని, నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయాలని,
నిన్ను గాయపరచాలని, ఇక వారి ఇష్టానుసారంగా మరి క్రైస్తవ్యం పట్ల దాడులు జరిగిస్తూ, మత విద్వేషాలను పుట్టిస్తూ, మతోన్మాదులను మరి ఈ రోజున రెచ్చగొడుతూ, మరి క్రైస్తవ్యం పట్ల మరి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. నా ప్రభు ఒకటే చెప్తున్నారు. నా ప్రభు ఏమంటున్నారు తెలుసా? నేను నీతో ఉన్నాను, నీతో నడుస్తాను, నీకోసమే నేను మరణించాను, నీకోసమే నేను ప్రాణాన్ని ఇచ్చాను. నా కుమారుడా, ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ఎవడేమి చేయలేడు. నా దేవుడు నీతో ఉండగా నిన్ను తల వెంట్రుక కూడా రాలదు. నీ తల వెంట్రుకను కూడా ఎవరు పీకలేరు. కారణం ఏంటో తెలుసా? ఏసే నా ధైర్యం. ఏసే యేసు క్రీస్తు ప్రభులు వారు ఇచ్చినటువంటి గొప్ప ధైర్యం ఏంటంటే పునరుద్ధాన బలము మనలను ఆవరించింది. పునరుద్ధాన శక్తి మనలను కమ్ముకుంది. పునరుద్ధాన బలము చేత మనం నింపబడుతూ వచ్చాము. ప్రియులారా, ఆత్మ, ప్రాణము, శరీరము ఈ మూడు వేరు చేయబడే అనుభవం మరణం. శరీరము నుండి వేరు చేయబడుతుంది ఆత్మ. ఎందుకు వేరు చేయబడతాయంటే దాని పేరే నిద్ర. ఆత్మ వేరు చేయబడే అనుభవంలోనే నిద్ర. ప్రియులారా, ప్రభువునందు దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అనగా క్రీస్తుని ధరించుకున్న అనుభవము, దేవునిని విశ్వసించుచున్న అనుభవము. నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుడినే ప్రకటిస్తున్నావు, నీవు దేవుణ్ణి చూస్తున్నావు, ఆయనను ఇష్టపడుతూ వచ్చావు. నిన్నెలా విడిచిపెడతారు ఆయన? నిన్నెలా మర్చిపోగలరు ఆయన? నువ్వు మర్చిపోతారనుకుంటున్నావా? మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టే ప్రభువు కాదు ఆయన. నీ యొద్దకు వస్తారు, నిన్ను ఆదరిస్తారు, ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యం లేదండి చాలామందికి. ఈ రోజుల్లో ధైర్యాన్ని విడిచిపెట్టేశారు, పూర్తిగా విడిచిపెట్టేశారు. సర్వం విడిచిపెట్టేసి ఏదో నిరాశ నిస్పృహలతో నిండిపోతూ మనసంతా గలిబిలతో నింపేసుకుంటున్నారు ప్రజలు. ఏ కారణం చేత నేను అడుగుతున్నాను ఈ రోజున, నువ్వు దేన్ని పోగొట్టుకున్నావో నీకు అర్థమవుతుందా? దేన్ని నువ్వు వదిలేసుకున్నావో నీకు అర్థమవుతుందా? ఒక రోజున ప్రియులారా, సత్యములో నువ్వు నాటబడిన వాడవైతే, ఈ ద్రాక్షావళితో నువ్వు అంటుకట్టబడిన వాడవైతే, దేవుని బిడ్డగా నువ్వు రక్షణ పొందిన వాడవైతే నీకు అధైర్యము కలగదు. నా దేవుని కృప వల్ల నీవు ఎప్పుడు ధైర్యాన్ని పొందుకున్న వాడివై అవుతావు తప్ప నీవు అధైర్యానికి సపోర్ట్ చేసిన వాడు అవో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన తమ్ముడు అనీ జాన్సన్ని ఈరోజున అరెస్ట్ చేసి, బ్రదర్ అనీ జాన్సన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెబుతూ, ఈరోజున నీవు మరి అరెస్ట్ చేశారంటున్నారు కదా. ఆ అరెస్ట్ అనే పదంలోనే గొప్ప రెస్ట్ ఉంది. ఈ రోజున అతిరథ మహారథులందరూ మరి చెరచాల అనుభవంలోనికి పోయి మరి ఎన్నో గ్రంథాలు రాసి ఈ రోజున ప్రభుత్వాలని తలక్రిందులుగా చేసిన శక్తి, అద్భుతమైన శక్తి, మరి చెరసాల అనుభవం, చెరచాల వెనకకు పోయి ఎన్నెన్నో సత్యాలను భూమికి ప్రత్యక్షతలు తీసుకుని వచ్చినటువంటి పరిశుద్ధులు లేకపోలేదు. ఈ రోజున అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. హల్లెలూయా. సింహానికి భయం పుట్టించడం అనేది దానికి అది వెన్నతోబడిన విద్య. సింహాన్ని భయపెట్టలేరు. సింహము మౌనంగా ఉందని అనుకోవద్దు. ఒక అడుగు ముందుకు వేయడానికి ముందు 4 అడుగులు వెనక్కి వేస్తుంది. గల కారణం ఏమిటంటే జీవంతో ఉండగానే మృంగి వేయడానికి అది సాహసిస్తుంది. క్రైస్తవ్యమనగా దేవుని కొదమ సింహము, క్రైస్తవ్యమనగా దేవుని యొక్క రక్తం, ఆయన రక్తపు దారంలో నుండి వచ్చిన ఆ గర్భ నిధిని
దేవుని యొక్క ప్రసన్నతను ఏ పాటి వారండి ఆప్ చేయడానికి? భారతీయ పురాణులు బతికినవి. పురాణహిత సత్యాన్ని గ్రహించుకోవడానికి కూడా ఈ రోజున చాలా మరి నిరాశపడిపోతూ వచ్చారు. వేదాలలో మ్రోగుతున్నటువంటి సత్యం ఏంటో తెలుసండి? వేదాలలో క్రీస్తుని గూర్చిన రహస్యాలు ప్రత్యక్షంగా రాయబడ్డాయి. ఏమని రాయబడ్డాయి? యేసు క్రీస్తుని గూర్చి ఒక వివరంగా చెప్పబడినటువంటి గ్రంథం ఏదైనా ఉందా అని అంటే అది ఒక పరిశుద్ధ గ్రంథం. ఆ తర్వాత మరొక గ్రంథము ఈ భూమిలో దేవుడు రాసి పెట్టి ఉంచారు. ఆ గ్రంథము పేరే ఋగ్వేదము. ఋగ్వేదమును ధ్యానం చేసావా, నీకు దేవుడు ప్రత్యక్షం అవ్వడం ఖాయం. దేవుడు దొరికేస్తాడు. దొరుకుతారైనా నీకు దొరకడానికే యేసయ్య వచ్చారు. ఈరోజు ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, దేవుని వెతికే కాలంలో నువ్వు ఉన్నావు. ఆయన దొరికే కాలంలోనే నువ్వు వెతుకుతున్నావు. మానవ చరిత్రలో ఆది సంభూతిని బలి ఆ దివ్య పురుషుడు యొక్క బలిని నువ్వు వెతకడం అనేది ధన్యతగా భావించి ఈ రోజున ధన్యమో ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన మీరు ఇహమందు పరమందున 100 రెట్లు ఘనమందు వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితం. నేనే అన్నమును, నేనే సత్యమును అని చెప్పిన ఆది సంభూతుడు దేశ ప్రజల చేత ద్వేషించబడతాడా? వారు సిలువ వేయడానికి నా ప్రభువును మరి బంధించి వేయడానికి ఈ మట్టి లోకము సరిపోతుందా? మరణము ఆయనను బంధించుట సత్యం. మరణ వేదనల నుండి ఆయన లేపిన క్రీస్తు, ఆయన లేపిన నా దేవుడు సజీవుడు. నా దేవుడే సజీవుడు అండి. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు సజీవుడు. అన్నం ప్రజాపతి యజ్ఞం కృత్వా ప్రాయచ్చేత్ అని దేవోక్తి చెలవిస్తుంది. ఏమనంటే, నాయందు పాపం ఉండదని మీలో ఎవడు స్థాపింపగలడు? మానవ పాప పరిహారార్థమై యజ్ఞముగా ప్రజాయజ్ఞముగా అయిపోయాడు ఆయన. ప్రజల కొరకు యజ్ఞం ప్రాయశ్చిత్. యజ్ఞం అవ్వడానికి, బలి అయిపోవడానికి క్రీస్తే మరి దిగి వచ్చిన ఆ ప్రభువును అంగీకరించడానికి నీవు శీఘ్రమే నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈరోజు సిద్ధపడాలి. ప్రభువుని అంగీకరించడానికి సిద్ధపడాలి. ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడాలి. ప్రభువుని నీ స్వంత రక్షకుడిగా మరి స్వీకరించడానికి ఈ రోజున నువ్వు ధైర్యముగా ముందుకు రావాలి. నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంతో అంగీకరించాలి. అప్పుడే నీకు నిత్య జీవాన్ని పొందుకోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? నిత్యత్వాన్ని గ్రహించడానికి మరి బైబిల్లో మరి రాయబడినటువంటి ఆ మహా విరాట్ పురుషుడిని నీవు స్వీకరిస్తున్నావా ఈ రాత్రి? ప్రియమైన దేవుని బిడలారా, క్రైస్తవ్యం అంటే మాటలు కాదో. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ వార్తను సాటవేమయ్యా. ఎండవానలు అనియు నీవు ఎంతకాలము మూలనుందువు, కండలను ప్రేమింతువోరన్నా. ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేరన్నా. మట్టి కండలు ఎంత పెంచిన మట్టికే అన్నా. క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ వార్తను సాటవేమయ్యా. సిలువ శక్తి నీవు చాటాలి బిడ్డ.
ఈ క్రీస్తు సువార్త సువాసన ప్రపంచమంతా చాటడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని మర్చిపోకు. నువ్వు మర్చిపోయినా నిన్ను మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను వెతుకుతూ వచ్చారు, నీ యొద్దకు వస్తున్నారు, నిన్ను హక్కును చేర్చుకున్నారు ఆయన. అరే బైబిల్ గోళ మనకెందుకండి అని ప్రబుద్ధులు బయలుదేరారు. ఇది బైబిల్ గోళ కదండి, ఇది పరిశుద్ధుని సత్యాన్వేషణ చేసేటప్పుడు వచ్చేటటువంటి అమూల్యమైన సువాసన జలం. పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన ఆరాటం నీకు ఉందా? పరిశుద్ధాన్వేషణ నీకు కలిగిందా? దేవుని గూర్చిన తపన నీకు ఉంటే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో ఎవరిని పడితే వారిని బంధించేయాలని, ఆర్పివేయాలని ఎన్నో రీతిలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అపవాది. నేను ఒకటే చెప్పగలను, నువ్వెంత అణిచివేస్తే అంత పరలోకం నుండి దేవుని యొక్క అగ్ని దిగి రావడం తథ్యం. నా దేవుని సంఘాన్ని బలపరచడానికి నా ప్రభువే పూనుకున్నాడు ఈ రాత్రి. నా దేవుడు అభిషేకించడానికి వచ్చారు ఆయన. నా దేవుడు దేవాది దేవుడు, అభిషేకించడానికి ఆయన దిగి వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమపుత్రుడును మనము గాంచలేము, కానీ ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు ఈరోజు. పుత్రుడైనటువంటి ఆ మహాదేవుడిని చూడడానికి కూడా మానవునికి సత్యమును అర్థం చేసుకునే శక్తి ఈ రోజున తక్కువైపోతూ వచ్చింది, కరిగిపోతూ వచ్చింది. అందుకే చాలామందికి అపోహలు, అపార్థాలు, అసమర్థలు చేసుకుంటూ క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ నిష్కారణముగా మరొకసారి క్రీస్తుని సిలివేస్తున్నారు ఈరోజు. ప్రియులారా, దేవుని కోసము భారము కలిగిన దేవుని బిడ్డలారా, మనము పొందుకోవలసిన సమయం ఇది. మనము సిద్ధపడవలసిన సమయం ఇది, సిద్ధపరచవలసిన సమయం ఇదే. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. క్రైస్తవ్యం అనేది దేవుని యొక్క రక్తము ద్వారా వచ్చినటువంటి ఒక అద్భుతమైన బంధం. ఈ బంధము యేసు రక్త బంధం. క్రీస్తు యేసు రక్త బంధములో మనం అంటుకట్టబడి ఉన్నాం. ఈ రోజున మనలను చూచి కుళ్ళుకునేవారు లేకపోలేదండి. మన ఐక్యతను చూసి, మన ప్రేమానురాగ ఆప్యాయతలను చూసి మరి ఓర్వలేకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరీ ఎక్కువగా పెట్రోల్ పోతున్నారు ఈ మతోన్మాదులు. ఎంత పెట్రోల్ పోయినా క్రైస్తవ్యమును అణిచివేయగలిగిన దమ్ము ధైర్యాలు పుట్టవు ఇక. ఏ కారణం చేత అంటే ఇది దేవుని యొక్క సత్యము సుమా, ఇది దేవుని యొక్క కృప, దేవుడిచ్చినటువంటి కృప. ఈ కృపలో ఆనందించాలి, ఈ కృపలో భరించాలి, ఈ కృపలో సమృద్ధిగా పరవశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనవసరమైనటువంటి వాటితోటి రాజీ పడిపోతూ సత్యం వైపు మళ్ళకుండా, దేవునిని హృదయంలోనికి తీసుకోకుండా మనస్సాక్షిని చంపివేసుకుని, ఎవడి కోసమో మనసును చంపివేసుకుని దేనికోసమో అమ్మేసుకుంటూ ఈ రోజున బజారుల్లో క్రీస్తుని మరింతగా సిలువ వేస్తున్నారే. ఏ పార్టీ న్యాయం అండి ఇది? హనీ జాన్సన్ గారిని నిష్కారణంగా తీసుకుని పోయి ఈ రోజున జైల్లో పెడతాం అనేది అది ఎంత బాధ. క్రైస్తవ్యాన్ని హింసించడం నీకు ఏ మాటకి నీకు న్యాయమని నేను అడుగుతున్నాను. ఈ రోజున క్రైస్తవ్యం మౌనంగా ఉందని, ఏమరపాటుగా ఉందని అనుకోబోకు. అందుకే చెప్పింది రాజీవ్ గాంధీ ఒక తల్లిగారు ఇలా చదివించింది, అరే బాబు, క్రైస్తవులు నిద్రుంటున్న సింహాలు, వారి జోలికి పోకండి. అవి లేచాయంటే మళ్ళీ ప్రాణంతో ఉండగానే మృంగేస్తాయి. మోకాళ్ళతో, ప్రార్థన అనుభవాలతో మృంగి వేయగలను దమ్ము
క్రైస్తవ్యానికి మాత్రమే ఉందని మర్చిపోవద్దు. ఈ రాత్రి నీవేదైనా దొంగిలించవచ్చును. ప్రార్థన జీవితాన్ని దొంగిలించలేవు, పరిశుద్ధ జీవితాన్ని దొంగిలించలేవు, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు ఏమాత్రము తీసుకోలేవు. అది పొంగుతున్నటువంటి జీవజల నది. ఈ నది పొంగి పొర్లి నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు త్రిప్పే నది ఇది. ఈ నదిలో కొట్టుకుపోవాల్సిన వారే తప్ప ఎదురీదే వారు రారు. ఇది జీవజల నది. ఈ నదిలోని నువ్వు రావాలి, నువ్వు స్నానం చేయాలి. ప్రతి ఒక్కరూ చేయవలసిన స్నానమే. జన్మతః కర్మతః పాపాత్ములుగా సంచరిస్తున్నటువంటి మానవ లోకములో క్రైస్తవ్యం ఒక్కటే దిక్చూచి, అదే మన జీవితానికి ఒక రవాణా. నీ బలిపీఠాన్ని కట్టుకోవడానికి ఇదే సమయము. దేవుని కోసం లేచే సమయం ఇదే. ఎటు పడితే అటు చల్లా చెదురైపోతూ గమ్యం లేని ఒక అసమార్థమైనటువంటి మనసాక్షి కలిగి హృదయములో ఆవేదనలు నింపుకుని ఈరోజు క్రైస్తవ్యం అట్లా ఉందని ఒక భ్రమలో బ్రతుకుతున్నావా? భ్రమ. నీ భ్రమలో నీవు సాధించేది ఏముందని తెలుసా? ఒక్కటి కూడా లేదు. దేవుని యొక్క ఆత్మను నువ్వు ఆర్పలేవు. దేవుని యొక్క దీపాన్ని నువ్వు ఆరిపోయేవాడు అయితే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. నువ్వు ఆరిపోయేవాడివిగా ఉండకూడదని నా దేవుడు పూనుకున్నాడు. ఈ రోజున నువ్వు ఎలగాలి, ప్రకాశించాలి, ప్రచురలాలి, క్రీస్తు కోసం లేవాలి, క్రీస్తు కోసం ప్రకాశించే సమయం ఇది. దేవుని బిడ్డలారా, అపవాది ఎన్నెన్నో రకాలుగా ఆటంకపరచాలని చూస్తాడు. నిన్ను లేవనెత్తే దేవుడు ఉండగా వాడికి లోబడవద్దు, వాడిని ఎదిరించు. అప్పుడు నువ్వు లేస్తావు. సింహగర్జన చేయి, వాక్యం గుండెలు నిన్ను నింపుకో. దేవుని కోసము బలైపోవడానికి, దేవుడి కోసం బలవడానికి సిద్ధపడాలి. ఇది సిద్ధపడే సమయం. ఇది మౌనంగా ఉండే సమయం కాదా? ఎవడో ఏదో చెప్పాడనుకుని అదే పడుకుని ఏలాడడానికి కాదండి ఇది సమయం. మనము రోడ్డు లెక్కవలసిన సమయం ఇదే. బలిపీఠము మీదండి ఇదిగో దేవుని ప్రకటించే సమయం ఇదే. క్రీస్తును ప్రకటించే సమయం ఇది. దేవుడి వాక్యాన్ని కూడా ప్రకటించే సమయం ఇది. చాలా మంది విచ్చలవిడిగా పాపాన్ని అన్వేషిస్తూ పాపమనే స్మరించుకుంటూ ఎవడో ఆడికి వచ్చిన పనికిమాల దర్శనాలు చెబుతూ విచిత్రమైనటువంటి కళలు చెప్తూ మరి ఈ లోకంలో సైతాను యొక్క ఉచ్చులలోనికి వెళ్ళిపోయి నాకు ఎలా వచ్చిందని కళ, నాకు ఎలా వచ్చిందని కళ. ఒరే నీ కళలు పట్టుకుని నువ్వు వేలాడుతుంటే దేవుని దర్శనాన్ని కోల్పోతావు. దేవుని యొక్క దర్శనాన్ని విడిచిపెట్టే సమయం కాదా? వీడికి కళ వచ్చేసిందట, ఆ కళలో ఏదో జరిగిందట, వీడికి అదే కావాలట. ఎలాగ వస్తుంది నీకు? దేవుడు చెప్పింది సత్యమే అయితే దేవుడి యొక్క ప్రణాళిక కూడా నీ మీద బలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవుడి యొక్క బలమైనటువంటి కార్యాన్ని ఆటంకపరచడానికి నువ్వు రాలేదు. ఆటంకపరచడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించుకుంది. ఆయన పని సరళం చేయడానికి, ఆయన మార్గాలు సరళం చేయడానికి, ఆయన మార్గములో నువ్వు మరింత అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఆయన వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసమర్థుడిగా నువ్వు బ్రతికేయడానికి కాదు, మరి ఏది పడితే అది నువ్వు మరి అనుసరించుచు మరి బ్రతకడానికి కాదు. నీవు కూడా ఒక లక్ష్యముతో పోరాడవలసిన సమయం ఇది. నీవు ప్రభువు కోసము మరి నిలబడవలసిన సమయం ఇదే. దేవుడి కోసం నిలబడతావా? ప్రభువు కోసం నువ్వు నిలబడతావా? దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నదులు ఎండిపోయినా మరి ఈ లోకంలో మరి పరిశుద్ధాత్మ దేవుని గూర్చినటువంటి దాహము నీకు కలగకపోయినా నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికేస్తాను చాలు అని అనుకుంటే సరిపోదు బిడ్డ. నీవు ప్రభు కోసము ఎదగవలసిన గడియలివి. ప్రభు కోసం నువ్వు రావాలి, బయటికి రావాలి. నువ్వు మౌనంగా ఉండిపోయి నేను ఇంకా ఏం చేయనండి, నేనేం చేయవలసిందంటే ఏది లేదండి అని అనుకుంటే అలాగండి. నువ్వు అనేసుకుంటే అయిపోద్దటండి.
కొంచెం ఆలోచించాలి కదండి. నా ప్రభు అంటారు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకుని మొదటి నుండి అనగా భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమును నేను నియమించబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అది దేవుని సృష్టి రహస్యం. అదే అనాది కాలము. ఏ కాలము మనము? అనాది కాలము. నీళ్లతో నిండిన ఊటలు, నీళ్లతో నిండిపోయిన ఊటలు లేనప్పుడు నేను పుట్టాను అంటున్నాడు ఆయన. వీడంటాడు క్రీస్తుట 2021 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి అంటున్నాడు వీడు. మరి అలాంటప్పుడు క్రీస్తుకు పూర్వము, క్రీస్తు సగము అని ఎలా విభజించారు? ఏ కారణం చేత విభజించారు అంటున్నాను, నేను ప్రశ్నేస్తున్నాను. క్రీస్తుకు పూర్వమని, క్రీస్తు సగమని, సగ పురుషుడిగా వచ్చిన నా దేవుడిని నీవు ఎలా అవమానిస్తావు? ఎలాగా నువ్వు అనుమానిస్తావు? దేవుడిని నువ్వు మర్చిపోవడానికి ఎలా ఇష్టపడుతున్నావు? నీ మనసాక్షి ఎలా ఒప్పించిందయ్యా బాబు? కొంచెమైనా ఆలోచిస్తున్నావా బిడ్డ? దేవుని కోసం నువ్వు రోషం కలిగి బతికేయాలి. ఏ కారణం చేత బతకాలి అంటే ఆయన నీ కోసం బతుకుతున్నాడు కాబట్టి, ఆయన నిన్ను అద్దరికి చేర్చాలని నిన్ను వాడెక్కమంటున్నాడు, బ్రతిమాలుతున్నాడు యేసయ్య. నేను ఎక్కను బాబు మర్రో అంటావు నువ్వు. ఆయన ఎక్కువ నా బిడ్డ. నిన్ను 4వ జాము రాకమునుపే నిన్ను దర్శిస్తాను నేను. వాడ బయలుదేరుతుంది, వాడ వెళ్ళిపోవుచున్నది, ఓ వాడ వెళ్ళిపోవుచున్నది, పరమ గురిని దరి చేరేటట్లు వాడలో యేసయ్యా నిన్ను ఎక్కిస్తే ఎందుకు నీలో నా కలవరము పెద్దక్క. కలవరానికి పడిపోక పెద్దక్క, కొంచెం ఆలోచించి పెద్దక్క, ప్లీజ్ అక్క. ప్రభు కోసం నువ్వు బ్రతకాలి సుమా. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు నీకు ఎన్నో ఉన్నాయి. వాటినే తలంచుకుంటూ నా బిడ్డలు నా మాట వింటలేదండి, నా పిల్లలు నా మాట అస్సలు వినడం లేదండి, వాళ్ళు అస్సలు మారాలని అనుకుంటున్నాను కానీ మారతలేదండి, అందుకంత ఇంకా ముదిరిపోతున్నారండి. ఏంటి ముదిరేది? వాళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తే వాళ్ళు నిన్ను అలాగే ముంచేస్తారు. వాళ్ళు నీవు మొదటిగా క్రీస్తును వెతకాలి, క్రీస్తును స్మరించాలి. ఆ తర్వాతే నీ పిల్లలు నిన్ను వెంబడిస్తారు. మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు ఏమి కావాలో అవన్నీ మీకు ఆయనే అనుగ్రహిస్తానని చెప్పారండి. ఇది సరదాగా జీవించడానికి కాదు క్రైస్తవ్యం. నువ్వు రోషము కలిగి ప్రభు కోసం మండే దీపంగా ఉండాలి. ప్రజ్వరిల్లే దీపము నీవే. అసాధారణమైన కార్యాలు జరిగించడానికి నా దేవుడు నిన్ను సాధారణమైన వాడిగా ఉన్నావేమో, నిన్ను అసాధారణమైన వ్యక్తిగా ఆయన మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ రాత్రి లేవాలి, నువ్వు లేవాలి. క్రీస్తుని ధరించుకున్నవాడు నీవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు ఆత్మ నిన్ను ఆవరించింది, మర్చిపోకూడదు అస్సలు. నీలో అవిశ్వాసం ఉన్నకు చోటు లేదు, అల్ప విశ్వాసానికి చోటు లేదు. ఏ కారణం వలన కూడా నువ్వు దిగజారిపోవడానికి వీలు లేనంతగా దేవుడు నీ మీద కంచి వేశాడు. కంచి వేసి నిన్ను ఆయన కన్నాడు, ఆయనే నిన్ను కొన్నాడు. నీకోసం ఆయన రక్తమును ధారపోస్తూ వచ్చాడు. నీవు దేవుని పనికి ఆటంకంగా సిద్ధపడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నావా? దేవుడు చేయబోయే కార్యాన్ని చూస్తే నీవు తట్టుకోలేవు. దేవుని కార్యానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసే వ్యక్తులుగా నువ్వు ఉండకూడదని ప్రభు పేరట నేను సెలవిస్తున్నానంటున్నారు యేసయ్య.
నీవు దేవుని అభిషేకాన్ని పొందుకోవడానికి నువ్వు కొండను చూడాలి. కొండ ఎక్కే అనుభవంలోనికి నువ్వు రావాలి కుమారుడా. నీవు ప్రయత్నం చేయాలి. ప్రభు ఆత్మ నువ్వు పొందుకోని తీరాలి. నీవు మౌనంగా ఉండిపోవడానికి కాదు, బ్రతకడానికి కాదా. ఈ బ్రతుకు దేవునికి అర్పించేయాలి హోమముగా. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. మళ్ళీ చదువుతున్నాను, వినాలి. ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారు నీతిమంతులుగా తీర్చబడాలంటే నీవు ప్రభువుని అంగీకరించడమే ఒక అద్భుతమైనటువంటి సత్యము. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. విశ్వాసము కలిగి జీవించాలి. నీవు కొండ ఎక్కాలి. నీవు ఆ కొండ అంచును పట్టుకుని వేలాడుతూ ఉండడం కాదు, సరదాగా గడిపేయకూడదు. నీవు సీరియస్గా తీసుకోవాలి విషయాన్ని. కాలు జారే అంచులో నువ్వు ఉన్నావు. కాలు జారిపోయే అంచులలో దగ్గరికి నువ్వు వెళ్ళావు. నీ చెయ్య బలముగా అట్టుకోవాలి. కొండ ఎక్కే అనుభవంలోనికి వెళ్ళాలి క్రైస్తవులు. హల్లెలూయా. ప్రభువారు అంటున్నారు, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించి ఎరుగి ఉన్నామని ఆయనతో పేతురు అంటున్నాడు. ప్రియులారా, దేవుని ఆత్మ ఆవేశము చేత నీవు నింపబడి ప్రభువు కోసం, ప్రభువుని ఎరిగిన వాడిగా, ప్రభువును ఆరాధించిన వాడిగా, ప్రభువు కోసము జీవిస్తున్న వాడిగా నీవు బ్రతకాలి. నువ్వు బ్రతికి తీరాలి, బ్రతికి చూపించాలి. ఎల్లప్పుడూ దేవుడిని ఆరాధించేవారిగా నువ్వు ఉండాలని ఆయన నిన్ను నిర్మించుకున్నాడు. ఆయనతో నడిచి వెళ్ళే అనుభవం నీకు ఉందా కుమారుడా? అలాగే మౌనంగా బ్రతికేయడం అది ఒక బ్రతికేనని నేను అడుగుతున్నాను ఈరోజు. దేవుడి కోసం నువ్వేమి చేయవా? సమయం వచ్చినప్పుడు ఆకలి వేస్తే తినేస్తావే, దాహం వేస్తే తాగేస్తావే, ఏది పడితే తినేస్తావే. కానీ దేవుడి కోసం నువ్వు మండవా? దేవుడి కోసం నువ్వు బయటికి రావా? దేవుడి కోసం మండే జ్వాలగా ఉండవా? క్రీస్తు కోసం నువ్వు మరణించవా? క్రీస్తు నీ కోసం మరణించాలా? క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాలా? నీకు ఒక పరలోక రాజ్యాన్ని ఇవ్వాలా? నీకు నశించిపోతున్న నీ ఆత్మను రక్షించాలా? నీ ఆత్మకు రక్షణ ఇవ్వాలా? ఆయన చేసిన కార్యము నీ కోసం చేస్తే నీవు ఆ కార్యాన్ని కృపకు తీసుకుని దాన్ని అడ్డు చేసుకుని పాపం మీద పాపం చేస్తూ మరి లోకాన్ని అనుభవిస్తూ మరి బ్రతికేయడం ఇది ఒక న్యాయమేనా అని అడుగుతున్నాను ఈ రోజున. నేను కూడా బ్రాహ్మణులనండి, క్రైస్తవుల్ని. నేను ప్రభువు నన్ను రక్షించారు, క్రీస్తు నన్ను ప్రవక్తగా అభిషేకించారు, నన్ను ప్రవక్తాత్మతో నింపారు. టాలెంట్ అండి, టాలెంట్తో నింపారు నన్ను అంటాడు ఒక ఆయన. బాబు ఏం టాలెంట్ ఇచ్చారు నాయన నీకు? పాటలు పాడే టాలెంట్ ఇచ్చారండి. అవునా? ఆ తర్వాత ఇంకేమి ఇచ్చారు? వాక్యం చెప్పే టాలెంట్ ఇచ్చారండి. అవునా? అంతేగాని తోటి క్రైస్తవులు పడుతున్నటువంటి బాధలు గుర్తించే టాలెంట్ నీకు ఇవ్వలేదా? తోటి క్రైస్తవులు కన్నీరు కారుస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఈ రోజున ఎంత గాయం అనిపిస్తున్నారండి దేవుని బిడ్డలు. అవి కానరావా నీకు? పరిశుద్ధ గ్రంథం పట్టుకుని బైబిల్ స్టేజీలు ఎక్కేసి కాలరగరేసి బైబిల్ వాక్యాలు వెల్లించేయడం అనేది కాదు దేవుని క్రైస్తవ్యం అంటే. నీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసి దేవుడిని ధిక్కరించి దేవుడికి చెందవలసిన మహిమను దాచుకుని ఆ మహిమనంతటిని నీవు దొంగిలిస్తే అది పరిచర్య అనిపించుకోదు.
కాలర్ మాయకుండా నువ్వు బైబిల్లో పట్టుకుని బయటికి వచ్చేసినంత మాత్రాన అది క్రైస్తవ్యం అనిపించుకోదు. నీవు దేవుని కోసం నలిగిపోవాలి, దేవుని కోసం విరిగిపోవాలి. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా. ఉన్నతమైన ఆయన బహుమానముగా నువ్వు మారిపోవాలి. ఆయన కోసం నువ్వు లేచి ప్రకాశించే సమయం ఇది. నీవు బ్రతకడానికా, ఈ లోకాన్ని సంపాదించుకోవడానికా? చాలామంది గురువులు బయలుదేరండి, వింత వింత గురువులు. సాలువాలు కప్పేసుకుంటున్నారు, ఓ పక్కన అవార్డులు తీసుకుంటున్నారు, ఓ పక్కన క్రైస్తవుడు ఏడుస్తున్నాడు, ఆకలి చేత మాడి మసైపోతున్నారు. ఎంత దుర్భర పరిస్థితి మోస్తుందో. అవమానాలు భరిస్తుంది నా క్రైస్తవ్యం, నిందలను వహిస్తుంది నా క్రైస్తవ్యం. మరో చోట మరి దేవుని వాక్యం పట్ల ఎంతో ఆదరణ ఆప్యాయత ఉన్నటువంటి ఈ భరతఖండములో ఇంకా అవమానాలు. వాక్యమును అడ్డు చేసేవారు ఎక్కువైపోయారు. ఈ రోజున వాక్యానికి వ్యతిరేకమైన వారు లేచిపోతూ వచ్చారు. వాళ్ళకి ఆలోచన ఉందా అంటే ఆలోచన లేని వాళ్ళు, ఆలోచించరు వాళ్ళు. అరే నేను ఇలా ఎందుకు మాట్లాడాను అనే అవగాహన లేదు వాళ్ళకి, కొంచెమైన అవగాహన లేదు. ఓ పక్కన మరో ప్రక్కన దేవుని యొక్క సంఘము నలిగిపోతూ ఉంటే దేవుని మహిమ కలిగిన సంఘాన్ని, ఆ మహిమ అంతటిని దాచుకుంటున్నారు. ఈ రోజున ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించవలసిన మహిమను పొందలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో ఆ మహిమను దోచుకోవడానికా? నా దేవుడికి చెందవలసిన మహిమను నీవు పొందుకుంటావా? నా దేవుడికి వెళ్ళవలసిన మహిమను నీవు దోచుకుంటావా? నా దేవుడు విడిచిపెట్టడు. నా దేవుడికి వ్యతిరేకముగా పోరాడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. నా యేసయ్య నన్ను మోచుచున్నాడు, నన్ను మోస్తున్నాడు. ఆయన నిన్ను మోస్తున్నారు, నిన్ను మోస్తున్నారు ఆయన. తెలుసా? నిన్ను మర్చిపోయారనుకుంటున్నావా? నీకు ఏ అవసరాలు తీర్చకుండా ఉండిపోయారనుకుంటున్నావా? నువ్వేదో ఊహించేసుకుని నీకు నీవే ప్రపంచాన్ని కట్టేసుకుని దేవుని కోసము రాత్రి పగళ్ళు కష్టపడకుండా ఏదో ఈ లోకంలో బ్రతికేస్తానులే అని అనుకుంటున్నావా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా మారిపోతుందని నా ప్రభువు సెలవిచ్చారు. నా దేవుడు సెలవివ్వగా దానిని ఆపగలవాడు ఎవరండి? ఎవరు ఆపగలరు? నా దేవుడు చెప్పిన మాట నిరాకారం అయిపోతుందని ఎవరు చెప్పారు? నా దేవుడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉన్నాడు. ఆయన నా దేవుడు సాకలవాని సొబ్బు లాంటి వాడు. ఆయనే స్వయముగా తీర్పు తీర్చుటకై దేవుడే దిగి వస్తున్నాడు. ఈ రోజున దేవుడు దిగి వస్తే నువ్వు నిలబడగలవా? దేవుని తీర్పుకు నువ్వు తాళగలవా? చల్లగా గడిపేస్తారండి. కొంతమందికి సీమ కూడా కుట్టదు, అస్సలు వాళ్ళకి బాధ్యత అనేదే ఉండదు. ఎవరో వచ్చారట, ఎవరో జైల్లో పెట్టారట, పెట్టుకుంటూ ఇప్పుడు వచ్చి నష్టం ఏంటి? నాకే నష్టం రాలేదు, నా కాలర మాయలేదు, నా బ్రతుకు నాకు గడిచిపోతుంది, నా జీవితం వెళ్ళిపోతుంది. ఏంటో నీ జీవితం? నీవు ఒక బలిపీఠానివని నువ్వు గుర్తిరగాలి. నీవు కూడా క్రీస్తు కోసం మండాలి. కాగడాగా ఎలాగైతే మండుతూ తను వెలిగిస్తూ అది కరిగిపోతుందనే విషయం కూడా మర్చిపోయి అనేకులకు వెలుగునిస్తుంది ఈ రోజున. అలాగనే ప్రజ్వరిల్లాలి. జయహో అంటూ నువ్వు ముందుకు నాదముతో వెళ్ళిపోవాలి. నీవు కూడా దేవుని కోసం మండే రోజులవి. నీ గుండెలలో దేవుని కొరకు ఒకలాంటి రోదన ఆవేదన కలిగి జీవించాలి.
రోషం నీకుందా? ప్రభు కోసం బ్రతకాలనే రోషం నీకుందా? ఆయన మట్టి బలిపీఠము నీవని మర్చిపోయావా? నీవు మర్చిపోవడానికి కాదు, నీ మస్తిష్కములో ఉన్నటువంటి విశ్వాసాన్ని బయటికి తీయే. దేవుని కోసము విశ్వాసము కలిగి జీవించు. అనేకులను క్రీస్తు వైపు నడిపించే ఒక ఆయుధానివి నువ్వెందుకు ఆలనగా జీవిస్తా? నువ్వెందుకు నాకు పట్టింపు లేదు, నాకు కాదు ఎలాగ నువ్వు అనుకోగలుగుతున్నావు? ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు కొంచెమైనా బాధ, చీకు, చింత లేదా? నీ తోటి వారిని జైలు పాలు చేస్తున్నారు. నీ కుటుంబంలో ఒక కుమారుడిని, నీ కుటుంబంలోని ఒక బిడ్డను జైలులో పెట్టారు ఈరోజు రాత్రి. నీకు చింత లేదా? నీవు మౌనంగా వీక్షిస్తూ ఉంటావా? ఏం జరుగుతుందో అని అలాగా చూస్తూ బ్రతికేస్తావా? ఇది బ్రతికే సమయం కాదు కుమారుడా. నీ మట్టుకు నువ్వు లేవవలసిన సమయం ఇదే, విజృంభించవలసిన సమయం ఇదే, పూనుకోవలసిన సమయం ఇదే. ప్రభువు కోసం ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పదో. సేవ చేయు నీ భాగ్యము ఎంత గొప్పదో, సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ జీవితము ఎంత భాగ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తోటి సహోదరుడు జైలులోన ఉన్నాడే, వారి భార్య బిడ్డలను సంఘాన్ని వదులుకుని ఏ కారణము చేత నీకోసం, నీ గురించి అతడు జైలుకి వెళ్ళాడు. ఆ విషయం మర్చిపోయావా? నాకేం పర్లేదండి, నాకు గడిచిపోతుంది, బాగా గడిచిపోతుంది, హల్లెలూయ, నాకేం పర్లేదు, హాయిగా బ్రతికేస్తాను, నేను నొప్పేమి లేకుండా బ్రతికేస్తాను. వాళ్ళు ఎవరో జైల్లో పెట్టుకుంటే నేనెందుకు ఇదిలో పడాలి? చూసారా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? చూసారా దురాలోచనలు. క్రీస్తు కోసం కొంచెం కూడా చెమట కార్చిన వీళ్ళు, క్రీస్తు వీళ్ళకి సింహాసనం ఇచ్చేయాలట. క్రీస్తు కోసం వీళ్ళు చెమట కార్చరు, కానీ క్రీస్తు వీళ్ళకి సింహాసనాన్ని ఇచ్చేయాలి. ఏం చేస్తావే సింహాసనం ఎక్కి? నువ్వు సింహాసనం ఎక్కి ఏమి పరిపాలించేస్తావు నువ్వు? నేను అడుగుతున్నాను. దేవుడి కోసం బ్రతకాలనే రోషం లేని నీకు సింహాసనకు విలువ నీకేం తెలుసు అని? దేవుని కోసం బ్రతికే అనుభవం నీకు ఉందా? ప్రభువు కోసం నువ్వు బ్రతకగలవా? ప్రభువు వైపు కొన్ని ఆత్మలైన త్రిప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదు. ప్రోత్సహించడం తెలియదు, దేవుడి కోసం వెతకడం తెలియదు, ఇంకేంటి? అరే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో ఇలా రాయబడి ఉంది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఎందుకంటే యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ప్రియమైన దేవుని వాక్యము నీవు భుజించవలసిన సమయం. రక్షణ కోల్పోయి బ్రతికే వారిని గూర్చి దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు రక్షణ ఆనందాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆయనను కర్తగా నువ్వు స్వీకరించకపోవడం వల్ల జరిగిన పొరపాటది. ఆయన యందు నువ్వు ఆనందించాలని లేఖనం సెలవిస్తుంది. అంతేకాదు కుమారుడా, ఆయననే రక్షణకర్తగా
నా దేవుని యందు నేను సంతోషిస్తాను. నువ్వు దేవుని యందు సంతోషించాలి. నువ్వు ఎవరినందు సంతోషిస్తున్నావు? సంతోషించే అనుభవము నీకు ఉండాలి. నా దేవుని యందు నేను ఆనందించదును. ఇదే అనుభవము ప్రియుడైన యేసు క్రీస్తు వారిని గూర్చిన సాక్ష్యము ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె భూమి మీదకి వస్తూ, నేను ఇతని యందు ఆనందించెదను, ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించెదను. ఎందుకు ఆనందించారు ఆయన? ఏ కారణం చేత ఆయన యందు ఆనందించాలి? దేవుడు ఆనందం ఎవరు? యేసయ్యా. దేవుడు ఆనందపరిచిన వారు ఎవరు? యేసు ప్రభు వారిని ఆనందపరిచిన దేహము ఏది? ఏదా దేహం అంటే దేవుని గర్భము నుండి వచ్చినటువంటి అమూల్యమైనటువంటి దేవుని పిండమే, అనగా క్రీస్తే. ఆయన వచ్చి ఉండగా నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చానన్నారు ఆయన. అదే అంటే దేవుని పనే. దేవుని యొక్క పరిచర్యను పాడు చేయడానికి కొందరు పనిగట్టుకుని పని చేస్తున్నారండి. దేవుని వాక్యానికి అడ్డు వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. దేవుడే స్వయంగా చెప్తున్నారు ఏమని? దేవుని వాక్యాన్ని పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవానగు నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడు అయిన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. అది దేవుని యొక్క ప్రణాళికలో నుండి దేవుని యొక్క సత్యము భూమి మీద విజృంభించుచున్నటువంటి అద్భుతమైన స్వరం పలుకుతుంది. ఆ అగ్నియే సెలవిస్తుంది ఈ రాత్రి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, రాడు. నీవు నన్ను ఎరుగక ఉన్నప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. నువ్వు ఎరగకపోయినా నిన్ను సిద్ధం చేసేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. ఏదో జరగాలండి అది కోరుకున్నాడు ఆయన. నిన్ను సిద్ధపరచడానికి దేవుడు ఇష్టపడ్డారు. నీకెందుకు అంత ఉలుకుపాటు? నిన్ను పాతాళ లోకంలో నుంచి నేను తప్పించాలని ఆయన ప్రయాసపడుతున్నారు బాబు. ఆరని అగ్నిగుండంలోనికి పోకూడదని ఆయన తపన, నీ ఆత్మను రక్షించాలని ఆయన ఆత్మఘోష, నీ ఆత్మ ఆరిపోకూడదని మరణము నుండి నిన్ను తప్పించడానికి ఆయన ప్రయత్నిస్తుంటే, అగ్నిలో నుండి కొందరు లాగినట్లుగా ఆయన లాగాలని ఆయన సిద్ధపడుతుంటే నువ్వంటావు అరెరెరే నేను దేవుని యొక్క పాదాల దగ్గర గడపనండి, దేవుని దగ్గర గడిపే అనుభవము ఆ సమయము నాకు లేదండి, ఆ యోగ్యతే నాకు లేదండి. ఎవడు చెప్పాడు బాబు నీకు లేదని? నువ్వు అనేసుకుంటే అయిపోద్దా? నువ్వు చూసేసుకుంటే అయిపోతుందా? నువ్వు చెప్పేసుకుంటే అయిపోతుందా? దాన్ని బట్టి కదా అది కాదు. దేవుడు చెప్పుతున్నారు, ఇదిగో అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ఏం దేవుడండి బా! హల్లెలూయా. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో నువ్వు బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో నువ్వు చెప్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధవల సింహాసనం నేను ఎక్కించాలని, ఆ సింహాసనం మీద కూర్చుంటే నిన్ను చూసి మురిసిపోవాలని ఆయనే దిగి వచ్చారు. ఆయన అంటారు,
భయపడకుము, నేను నీకు తోడే ఉన్నాను. ఎందుకు తోడే ఉండాలి ఆయన? నీకే కారణం చేత తోడుగా వస్తున్నారు ఆయన. ఎంత ప్రేమో నువ్వంటే ఆయనకి. నువ్వేం చేసావని ఆయనకి అంత ప్రేమ నీ మీద. నీ పాపాలు నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకున్నావా? నీ పాపాలను, రహస్య పాపాలను క్రీస్తు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టావా? ఆ అనుభవంలోనికి వచ్చావా? ప్రియులారా, నాటబడిన అనుభవంలోనికి నువ్వు వస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా నాటుతాడు. జీవఫలాలు ఫలిస్తావు. ప్రభునందు ప్రియమైన వారులారా, నీ మాటలు వినేవాడు లేడు అనుకోకు. నిన్నెవరో చూడడం లేదని అనుకోకు. రహస్యమందున్న నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూచే దేవుడు నా యేసయ్య. ఆనందపురములో నిన్ను చేర్చాలని, ఆ మహాదేవుని ఆనందపు పట్టణంలో నిన్ను చూడాలని, ఆయనతో కలిసి నువ్వు ఆనందించాలని, పరవశించాలని, పరవళ్ళు త్రొక్కుతూ ఆ సద్గుణ దేవుని ఆ సన్నిధిలో నువ్వు సుఖముగా వర్ధిల్లాలని నా దేవుడు పూనుకున్నాడు. హల్లెలూయా. ఆది మధ్యాంతరహితుడైన నిత్య దేవుడు, ఆ అనాది పర్వతమును దేవుడు ఒక నిత్య ఆశ్రమముగా దేవుడు సియోను కొండగా అసలైన అద్భుతం జరిగించారు ఆయన. దానిని విడిచిపెట్టి పోవద్దు. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఆయన. నువ్వు విడిచిపోయి నీ జీవితాన్ని అల్లరిపాలు చేసుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు నా ప్రియమైన సహోదరులారా, ప్రభువు దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠాలు, సత్యాలు ఎన్నో ఉన్నాయి. అవి నీకు నేర్పవలసిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో అల్లాడుతూ ఉన్నారు. క్రీస్తునందు నువ్వు ఆనందించడానికి మాత్రమే నీ జీవితాన్ని ఆయనకు అర్పించవలసిన సమయం ఇదే. నీవు సిద్ధపాటు చేయబడ్డావు. నీవు సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ కారణం చేతంటే దేవుడు ఆకాశమునందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. అనాలోచనగా నీవు ఉండకూడదు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవునిని ఆరాధించే అనుభవంలోనికి పోవాలి. దేవుడిని నువ్వు సుగంధ తైలంలాగా నువ్వు ఆయనకు మారిపోవాలి. రాజులు ఎల్లప్పుడూ రాజ్య పరిపాలన చేయాలని, రాజ్యభోగాలు అనుభవించాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ రాజ్యభోగాలను విడిచిపెట్టి రాజ్య భాగములో భాగ్యవంతులుగా మారిపోయి క్రీస్తుని ప్రకటించడానికి సిద్ధపడితే, క్రీస్తుని మోసి నీవు దేవుని కోసము మరి సిద్ధపాటు చేయబడిన వాడవై ఆయన నామమున అనేకులను ప్రభు వైపు తిరిపితే ఎంత ధన్యమండి, ఎంత భాగ్యమండి. ఆ భాగ్యవంతమైనటువంటి ఆ పరిచర్యలో నీవు అడుగులు వేయవలసిన వాడవై ఉన్నావు. ఈ రోజు సిద్ధపడుతుండాలి, సిద్ధపరచాలి. నీవు అలసిపోకూడదు. అలసిపోయే సమయం కాదు. ఎలాగైనా సరే నువ్వు కొన్ని ఆత్మలనైనా ప్రభు వైపు తిప్పాలి. సోదరుడా, నీవు దేవుని వైపు త్రిప్పేవాడిగా ఉండాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లేవాలి, లేచి ప్రకాశించాలి. ఎందుకు ప్రకాశించాలి? నేను ఎందుకోసం ప్రకాశించాలి? నాకేంటి లాభం? నేను ప్రకాశిస్తే నాకు వచ్చే లాభం ఏమిటి అని అనుకుంటున్నావా? ఎందుకో తెలుసా? హిస్సోపుతో నిన్ను కడుగుతూ వచ్చారు ఆయన. హిస్సోపు కంటే తెల్లగా ఉండినట్లు నిన్ను ఆయన కడుగుతూ వచ్చారు. ఉత్సాహ సంతోషములు వినిపించడానికి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసాధారణమైన ఆత్మచేత నిన్ను నింపారు. అసాధారణమైన ఆత్మచేత నువ్వు నింపబడిన వాడిగా ఉన్నావు. నీవు సిగ్గుపడిపోవడానికి కాదు, క్రీస్తు కోసం నీవు సిగ్గు ధరించుకుంటున్నావా? కొంతమంది సిగ్గును వస్త్రంగా ధరించేసుకుంటారండి. సిగ్గును వస్త్రంగా ధరించుకుని బ్రతికేస్తూ వెళ్తారు. అదేం బ్రతుకు నాకు అర్థం కాదు. దానివల్ల ప్రయోజనం లేదు. నీవు ఒక్కరినైనా రక్షించడానికి సిద్ధపడితే నీవు దేవుని కోసం బ్రతికేయాలి. హల్లెలూయా. ఎలాగైనా సరే నేను బ్రతుకుతూనే పోతాను, నా ఆయుష్ కాలము దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని శుభ్రంగా అనుభవిస్తూ తర్వాత ఈ శరీరము ప్రాణము ఏరుపరచబడే ఆ గడియ మరణపు దూత వచ్చిన తర్వాత ఇంకేం జరుగుతుందో నాకేం తెలుసు. ఆ తర్వాత ఏం జరిగే దానికోసం నేను ఎందుకు ఆలోచించాలి? అవతల ఏం జరుగుతుందో నాకెందుకు? ఇలాగ ప్రయాసతో ఎవడు చెప్పిన మాటలో ఎందుకో అర్థం కాదు ఈ బోధ. నీకు తెలిసినదే సత్యం అనుకుని అదే భ్రమలో బ్రతికేస్తూ కొంచెం కూడా అవగాహన లేకుండా మరి బ్రతికే ఆ బ్రతుకుకు అర్థం ఉందా? నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజున. దేవుడు అనే ఒక మహా శక్తివంతమైన సందేశం నీ హృదయంలో ప్రవేశించిందా? దాని గురించి నీవు ప్రయాసపడుతున్నావా? న్యాయముగా పోరాడుతున్నావా? న్యాయమైన రీతిగా గురితో పోరాడుతున్నావా? గురి కలిగి పోరాడవలసిన సమయం ఇది. హల్లెలూయా. దేవుడే స్వయముగా నీ కోసము పోరాడి దిగి వచ్చారు. ఆయన మాత్రమే నిన్ను మర్చిపోలేని గొప్ప దేవుడు. నిన్ను మర్చిపోకుండా దయ చూపించారు. నీపైన దయ. ఆయన నిన్ను చూచి ఆయన దయ పాలించారు. ఆయన పరిపాలన క్రిందకి నిన్ను తీసుకుపోయారు. ఆయనే నిన్ను పరిపాలించాలని. ఎంత బాగుందో కదా, అవునా బిడ్డ? యేసయ్య పరిపాలిస్తే ఎంత బాగుంటుందో. ఆయన పరిపాలనలో ఎంత చక్కగా మరి పరవశించిపోతూ మరి ఆయన ఇచ్చేటటువంటి జీవజలాలు త్రాగుతూ ఆ జీవపు ఊటలు మరి తీసుకుంటూ ఆ జీవ ఫలాలను భుజిస్తూ ఆ జీవదాయకమైనటువంటి జీవప్రదాత అయినటువంటి నా యేసు ప్రభుల వారిని మనసారా గ్రోలుతూ జీవించడం అనేది ఎంత ధన్యము, ఎంత భాగ్యము. అలాంటి జీవితమే నీవు కూడా జీవించాలని యేసయ్య మరణించారాయన చనిపోయారు. ఈ సత్యాన్ని క్రైస్తవ లోకానికి ఒక్కరికే అనుకుంటే నీ భ్రమ. ఇది భూమి మీద ఉన్న సకల ప్రజలకు చెప్పబడిన అద్భుతమైన సువార్త. ఈ సువార్తలో నీవు కూడా పాలిభాగస్తుడు అవ్వాలని దేవుడి యొక్క తపన. దేవుడు నిన్ను వెతుకుతూ వచ్చారు. తప్పిపోయిన గొర్రెలను రక్షించడానికి లోక పాపములను తన మీద వేసుకుని మోయుచున్న దేవుని గొర్రె పిల్ల. వదకు తేబడిన దేవుని గొర్రె పిల్ల. ఎలాగైనా సరే నిన్ను పట్టేసుకోవాలని, ఆయన రక్షించేసుకోవాలని, ఆయన భుజాల మీద నిన్ను ఎక్కించుకుని నిన్ను మొయ్యాలని ఆయన ఆకాంక్ష. ఇది వద్దండి మాకు, ఇది వద్దు. అది నీ కోరిక. నీ పాపాల్లో మునిగిపోతూ, నీ కోరికల్లో చచ్చిపోతూ, వాటిలో ఉండిపోవాలని నీ యొక్క ఆలోచన. అది విడిచిపెట్టాలి.
నీవు లోకాన్ని జయించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క కబంధ హస్తాలలో నుంచి నువ్వు విడుదల పొందవలసిన సమయం ఇది. ఖరబ శకరందర రబలందర హరదురు యకలర బడ రకడక జదరల రమండర భాష్యకురు ఎండరల రబల బరబర రూదిరి కలరబ శకర బలందరల బరబర రాధరమమో సూడిరి కలరబావ రూకుదురు ఎలదర బలబ. క్రీస్తు కోసము నువ్వు బ్రతికే సమయంలో నువ్వు ఉన్నావు. క్రీస్తు కోసము నువ్వు జీవించవలసిన గడియ. అనవసరంగా సమయాన్నంతటిని దేనికోసము నువ్వు ఖర్చు చేయకు కుమారుడా. క్రీస్తు కోసం నువ్వు ఖర్చు చేయి. అప్పుడు నీవు ఖర్చు పెట్టే ప్రతి దానికి దేవుడు తప్పకుండా లెక్క అప్పగిస్తారు. ఆయన అంటున్నారు, ఆయన వాని క్రియలు చొప్పున నేను ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతము గలదు. జీతాలు ఇస్తారండి యేసయ్య. జీతాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఆయన. నీకోసం ఇల్లు కడుతున్నారు ఆయన. నీకు ఒక సింహాసనాన్ని కడుతున్నారు ఆయన. ఇంకా ఎన్నెన్నో ఆయన ఇచ్చే ఆ అద్భుతమైనటువంటి అనుభవాల గుండా నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి అనుభవించాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో ఇది. నువ్వు త్రిప్పాలయ్యా. నువ్వు కొందరిని తిప్పే అనుభవంలోనికి రావాలి. అలసిపోయావే, వాక్యాన్ని వినడానికి అలసిపోతావు, వాక్యాన్ని చూడడానికి అలసిపోతావు. నీకెన్నెన్నో దేవుడు ఇచ్చేయాలి. ఎలాగిస్తారు ఆయన? నీవు దేవుని కోసం నిలబడతావా బిడ్డ? ప్రభువు కోసం నిలబడిన వాడు మాత్రమే పరిశుద్ధుడు. పరిశుద్ధమైన దేవుని ఆరాధించేవారే పరిశుద్ధులు. పరిశుద్ధులే రాజ్యాలని ఏలుతారని లేఖనము సెలవిచ్చింది. పరిశుద్ధులే రాజ్యాలని ఏలుదురు. అలా ఏలుబడిలోనికి నువ్వు రావాలి. క్రీస్తుని స్వరక్షకుడిగా స్వీకరించాలి. నీవు కూడా జాగరుడివై నీవు కూడా దేవుణ్ణి ధరించుకున్న దేహముగా దేవుని కోసం నిలబడిపోవాలి. హల్లెలూయా. యేసయ్యను అడుగు, ప్రభువా నాకు ధైర్యమునివ్వండి అయ్యా. నాకు ధైర్యము కావాలి. నాకు నిలబడే శక్తి కావాలి. నీవు ఇచ్చే దేవుడుగా ఉన్నావు. నువ్వు ఇస్తావు. ప్రశస్తమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఉన్నావు. శ్రేష్టమైన ఈవులు ఇస్తావు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు శ్రేష్ఠుడై ఉన్నాడు. ఆ దీవెనలు నీ సొంతము. ఈ రాత్రి నువ్వు అనుభవించవచ్చు. ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నారు. ఈ రాజు ఈరోజు నువ్వు తీసుకుంటావా? అంతేకాదు, చివరిగా దేవుడు నిన్ను ఆనంద తైలముతో, చదువుతాను జాగ్రత్తగా వినాలి, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలము నీ మీద పోయబడుతూ వచ్చింది. ఆనంద తైలము నీ మీద పోసేటప్పుడు, ఆ ఆనందాన్ని అనుభవించేటప్పుడు నీకు కలిగే ఆనందము వర్ణించలేనంత మహిమ గలది, పాడదగినది, కోరదగినది, పొగడదగినది. ఆనందము అంతమందికి, ఎంతమందికి ఎంత చెప్పినా వర్ణించలేనంత ఆనందం. పరిశుద్ధాత్మయందలి ఆనందం, పరిశుద్ధమైన ఆనందం నీ దేహమును ఆవహిస్తుంది. పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి, పరిశుద్ధులుగా మార్చివేయడానికి దేవుడు కోరుతున్న జీవితం నీకు కావాలి. దేవుడు కోరుకుంటున్న జీవితం నీకు రావాలి. అది యేసు మాత్రమే ఇవ్వగలరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి కోసం బ్రతుకుదామని
దేవుడి కోసమే జీవిద్దామని ఒక తీర్మానానికి రావాలి ఈ రాత్రి. ఒక తీర్మానానికి రావాలి ఈ రాత్రి. నీ తీర్మానము గట్టిగా ఉండాలి. నీ తీర్మానము బలమైనదిగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పారని కృంగిపోకూడదు. నీకు కలిగే ఆలోచనలు నువ్వు నమ్ముకోకూడదు. నీ తలంపులు నీకు గమ్యాన్ని చేర్చేవిగా ఉండకపోవచ్చును, కానీ నీ ఆలోచనల కంటే అధికమైన నా దేవుడిని నమ్ముకో. యేసయ్యను నమ్ముకుంటే, ఆయనను మాత్రమే ఆరాధించడం ప్రారంభిస్తే ఆ దేవాది దేవుడు ఖచ్చితమైనటువంటి సత్యాన్ని నీకు బయలుపరుస్తారు. ఆయన ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా మార్చివేయగలదు. ప్రియమైన దేవుని బిడలారా, ఇదే సమయంలో మన జీవితాలకి విడుదల ఇవ్వడానికి, బంధకాల నుంచి విడుదల యేసయ్య ఇవ్వడానికి తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించి నీ కోసం నా కోసం బలి అయ్యారు ఆయన. ఆ విషయం పాతదైపోయింది అనుకోకండి. పాత చింతకాయ పచ్చల్లాగా జరిగిపోయిందే మరలా 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 చెబుతున్నారు. ఇసుకెత్తిపోయిందండి బాబు వినడానికి అని అనుకుంటున్నావా? అలా అనుకోకు. దేవుని సువార్త, దాని పేరే సువార్త. అది సువార్త. నీ జీవితాన్ని మార్చివేసే వార్త, నీ జీవితాన్ని కట్టుకునే వార్త, ఆత్మీయతను కట్టే వార్త, నీ ఆత్మీయతను నిలబెట్టే వార్త, నీ ఆత్మీయ బ్రతుకును ఆయన చక్కదిద్దే వార్త. అనవసరమైన వాటి కోసం పరుగులు తీస్తావు. అవసరమైన దాని గురించి నువ్వు ఆలోచన చేయవు. ప్రతి విషయాన్ని నువ్వు చూడాలని కోరుకుంటావు, కానీ ఏది చివరికి పట్టుకుని దానిని గట్టిగా పట్టుకుని సాధించాలనుకోవు. అలా అనుకుంటే నువ్వు గమ్యం త్వరగా చేరిపోతావు. నువ్వు గమ్యం చేరడానికి దేవుడు నేను గురి ఎద్దుకు పోనిస్తున్నాడు. నీ పోరాటంలో గురికి చేరే పోరాటం నీది. హల్లెలూయా. ప్లీజ్ కమాన్. ఇప్పుడే యేసయ్య యొద్దకు మనం పరుగు తీసుకుందాం. మన పరుగులో పందెమునకు చేరదాం. దేవా, నీ సహాయం మాకు కావాలని కోరుకుందాం. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఆయన సహాయకుడని నీవు మొదటిగా విశ్వసించాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం పోరాడుతున్న వారికి ప్రోత్సహించాలి. ప్రోత్సహించే మనసు నీకు ఉండాలి. ప్రోత్సహించడమే ఒక క్రైస్తవ అనుకున్నటువంటి మొదటి అనుభవము. తోటి వారిని నీవు ప్రేమించాలి. ఇతరులకు ఆ ప్రేమను పంచాలి. ఆ ప్రేమను పంచుతూ నీవు ఎదగాలి. ఆ ప్రేమే కల్మషం లేని ప్రేమ, కరుణామయుని ప్రేమ, నా యేసునాథుని ప్రేమ, కలువారి వైపు నడిపించే ప్రేమ, కలవరి కొండ వైపు చూపే ప్రేమ. ఆ ప్రేమ అమ్మ కంటే కమ్మని ప్రేమ, యేసయ్య ప్రేమ. ఈ రోజున నిన్ను దర్శించే ఆ ప్రేమ వైపు చూస్తావా? ఆ ప్రేమను అర్థం చేసుకుంటావా? ఆ ప్రేమలో ఉన్నటువంటి తత్వాన్ని నువ్వు గ్రహిస్తావా? ఆ ప్రేమ కోసం నీవు నీ జీవితమును అర్పిస్తావా? యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్యా, ఖచ్చితంగా నేను నమ్ముకుంటున్నాను. నీ మీదే ఆధారపడ్డాను. నీ కోసము బ్రతుకుతాను. ప్రభువా, నాకు నీ జ్ఞానం కావాలి, నీ తెలివి కావాలి. నీ తెలివిని నాకు ఇవ్వండి. నీ తెలివిని నా జీవితానికి దయచేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి కారణము. ఆ తెలివి నీకు రావాలి, పొందాలి. ఆ దిశగా ప్రయాణం చేయాలి. అందుకోసమే ప్రభు అన్నారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుంటారు. ఏమిటి స్వతంత్రించుకోవడం? ప్రభువు ఇచ్చే అమూల్యమైన సత్యమును స్వతంత్రించుకోవాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని అన్నారు దావీదు. నా స్వాస్యము నీవేనయ్యా, నా పాదపీఠము నీవేనయ్యా. సకల ఐశ్వర్యము కలిగిన దేవా, సర్వేశ్వరుడా, నా ప్రియనాథా, నీకే స్తుతులు స్తోత్రములు, నీకే స్తుతులు స్తోత్రములు. ఆదిలోనున్న ఆది సంభూతుడా, అంతములోనున్న అద్వితీయుడవు, నిన్ను గణపరచి నిన్ను కీర్తించెద నా ప్రియ స్వామి, స్తోత్రమయా. అలాగే నువ్వు ఆరాధించిన దేవుడు, నీ ఆరాధన కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఆరాధించితే ఆరాధన హోమముగా ఆయన అర్పించు. ఆయన కోసం నువ్వు బ్రతకడానికి జీవించు. నీ జీవితము ఆయన తీయని మధురాతి మధురంగా మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అలా చూస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. నా దేవుడు నిన్ను వినేవాడిగా చేశాడు, నువ్వు అనుభవించేవాడిగా ఉంచుతాడు. అనుభవించి ఆయనను స్తుతించుచు, ఇంకా స్తుతిస్తూ మరి దేవుని గణపరచుచు, ప్రభు యొద్ద నుండి వచ్చే దీవెనలు పొందుకుని నీవు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టారు. ఆయన విడిచిపెట్టే దేవుడి కాదు. ప్రియమైన దేవుని క్రైస్తవ సమాజమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని కోసం బ్రతికే ఆ అనుభూతిలోనికి మనం జీవించాలని, ఆటి కృప నీకు ఆ ప్రభువారు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తారమ్మా. నీ ప్రార్థనలోకి ఆయన సమాధానమై ఉన్నారు. ఆయన నిన్ను విడిచిపెట్టారు. ఆయన నీ హక్కును చేర్చుకుని నీకు సంతోషాన్ని ఇస్తారు, ఆయన సమాధానం ఇస్తారు. ఆయన నీకు కావలసిన ప్రతి దానిని ఆయన ఇవ్వడానికే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఎందరైతే నా దేవుని వాక్యం వింటూ ఉన్నారో ప్రియులారా, ప్రభు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టారు. మీ యొద్దకు వస్తారు. ఆయన మీ అవసరాలు ఎరిగి ప్రతి అవసరతను పరసంబంధమైన జ్యోతిర్మయుడు దేవుని యొద్ద నుండి వచ్చే ఆ దీవెనలు నీకు ఇచ్చి తీరుతాడు ఆయన. హల్లెలూయా. ప్రభువే మిమ్మల్ని సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ప్రభువే ప్రతి అవసరతను ఎరిగి వాటి సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేయను గాక. దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క చల్లని నీడలోను ఎదగాలి, ఎగరాలి, ఆయన కోసం నువ్వు ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది అనాథులుగా, విడవబడిన వారిగా మౌన స్థితిలోనికి వచ్చేసారు. అలా ఉండిపోతే క్రీస్తు పట్టించుకోరనుకుంటారా? అసలు క్రీస్తు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన ప్రేమను రుచి చూస్తే ఆ ప్రేమలో ఉన్న మజాయే వేరండి. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆయన ప్రేమ, నీ ప్రేమ ఎంతో యేసయ్యా, నీ ప్రేమ ఎంతో యేసయ్యా. ఆ పాటలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పదో, ఆ మాధుర్యమే వేరు.
ఆయనను ఆరాధిస్తూ ఉంటే, ఆ జీవహఫల పొందుకుంటూ ఉంటే, అంతులేనిది అత్యంతమైనది, అవధులేనిది ఆశ్చర్యమైనది, ప్రేమా స్వరూప యేసు, ప్రేమా స్వరూప యేసు. నీ వాక్యమును వదిలేశాను, నీ పాటలు మరచిపోయాను, నీకు విరోధముగా జీవించాను, అయినను నన్ను నీవు వెంటాడావు, ఈరోజు వరకు నాతో మాట్లాడావు. నీ ప్రేమ ఎంతో యేసయ్యా, నా ఊహకు అది అందదయ్యా. అందలేనంత లోతైన ప్రేమ, అసలు ఊహకు అందదండి యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమించే ప్రేమలో ఎంత మధురమైన పరిశుద్ధత ఉంటుందంటే, పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధత వేరు, ఆ అనుభవమే వేరు. ఆ గగనాన్ని చీల్చుకుని దిగి వచ్చిన నా దేవుడైన క్రీస్తు ప్రభు వారిని నీవు తీసుకోవాలి, తినాలి. అందుకే ఆయన అన్నారు, జీవాహారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఆహా బా, ఎంత గొప్ప మాట అండి అది. ఎవడైనాను నిత్య జీవము పొందుకోవాలంటే నాయందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవాన్ని పొందుకోవాలి, నిత్యత్వము వరకు నువ్వు కొనసాగిపోవాలి, ఆయన మార్గములో సాగిపోవాలి. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉంది ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉంది. ఈ శాశ్వత జీవము నాకు కావాలి, నీకు కావాలి. జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి కడగబడిన అనుభవంలోనికి నేను వచ్చాను బిడ్డ. నువ్వు వచ్చావా? అయితే ప్రభు నిన్ను కూడా కడుగుతారు. ఆయన నీకు కూడా ఆయన నిత్యత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రి ఆయన పరలోకాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన జీవ గ్రంథము నుండి పేరు రాసి ఉంచారు. నీవు దేవుని బిడ్డగా బ్రతకాలి, సహోదర ప్రేమ యందు నిలబడాలి, ఆయన కట్టడలు అనుసరించి నడవాలి, ప్రభువుని ఘనపరచాలి. ప్రభువు ఏమంటున్నారో తెలుసా? నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నారు. హల్లెలూయా. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నారు. యుద్ధ పోరాటంలో నువ్వు ఉన్నప్పుడు నీ వద్దకు బాణము దూసుకుని రాకుండా ఆయన డాలు పెడతారు. ఆయన విశ్వాసం అనే డాలు నీకు ఇస్తారు. ఆయన నీకు ఏ అపాయమును రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించనీయడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలుగా ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుని పట్టుకుందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కుదువు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదును. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత
అతనిని తృప్తిపరచదును. ఇదండి దేవుడు ఇస్తున్నటువంటి ప్రేమ. ఇదే దేవుని ప్రేమ. దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటే సుఖపడిపోతావు. సుఖం నిన్ను ఆవరిస్తాయి, సమాధానం నిన్ను ఆవరిస్తాయి. ఆయనకు నువ్వు ఇష్టమైన వ్యక్తిగా దేవుడే నిన్ను మార్చేసుకుంటారు. చివరిగా ఒక మాట మీతో చెప్పి ముగించాలని నా ఆశ. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగను అని నీకు తెలిసి ఉన్నది. నిందలు మోసేవారు సిగ్గు అవమానమును భరించుచున్నవారు హృదయము బ్రద్దలైపోతున్నప్పుడు కరుణించు ఆ కరుణామయుని ఆ రుధిరదారుల చేత హృదయ భారములను తీసివేయగలిగిన నా యేసయ్య ప్రేమ నిన్ను పరిశుద్ధుడిగా చేసేస్తుంది. అందుకోసమే హృదయములో కలిగిన గాయములను స్వస్థపరచగలిగిన శక్తి దేవుని వాక్యమునకు ఉంది బిడ్డ. దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్యమునకు ఉన్నటువంటి శక్తి హృదయ గాయములను స్వస్థతను తీసుకొస్తాయి. అయిపోలేదు. ఆ తర్వాత శరీరములో ఉన్నటువంటి దెబ్బలు, పాపం వలన వచ్చినటువంటి గాయాలు, దెబ్బలు, వాటికి కూడా దేవుడు స్వస్థతనిస్తారట. దెబ్బలకు స్వస్థత ఉంది. దెబ్బలకు స్వస్థత కావాలి. యేసయ్య స్వస్థపరచడానికి, ఆయన నిన్ను బాగు చేయడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నారు. ఆయన ధర్మము నిన్ను ఏలుబడి చేయాలి. ఆయన సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి దేవుని ఆత్మ నీ ఆశ భంగము కాకుండా కాపాడుతూ వస్తుంది. దేవుని కార్యాలు గొప్పవి, అతీతమైనవి, అమోఘమైనవి. నీ ప్రాణమును బాధించు వారినందరినీ నశింపచేయగల సమర్థుడైన క్రీస్తుని కలిగి ఉన్నాము మనము. అనాలోచనగా నీవు ఉండిపోవద్దు. ఏది తోచలేని పరిస్థితుల్లో నువ్వు లేవు. నా ప్రభు వారు మీకు ఆలోచన ఇస్తారు. దేవుడు నీకు బోధిస్తారు. ఆయన నీకు సలహా ఇస్తారు. ఆయన నిన్ను తప్పించే దేవుడు నీ యొద్దనే ఉన్నారు, నీ ప్రక్కనే ఉన్నారు, నీ భుజాన్ని తడుతున్నారు. ఆయన ఈ రాత్రి నీ భుజమును తట్టి నిన్ను లేవనెత్తి తన నామ మహిమార్థము కొరకై నిన్ను బ్రతికించుకున్నారు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. జీవ గ్రంథంలో నీ పేరు రాశారు. ఆయన నీ పేరుని జీవ గ్రంథంలో రాశారు. నీకు ఒక సింహాసనాన్ని ఇవ్వాలని, నువ్వు రాజ్యాలను పరిపాలించాలని ఆయన ఆకాశంలో నక్షత్రాల్లాగా నిన్ను చేశారు. ఆయన నువ్వు జ్యోతిని పోలిన వాడవయ్యా. నువ్వు ప్రకాశిస్తున్న జ్యోతివి. నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నిన్ను నువ్వు ఎన్నడూ తక్కువగా చూసుకోవద్దు. నీవు ఏ పాటి వాడనని అనుకోవద్దు. ఇది నా వల్ల జరగదు అని నీ మనసుతో ఎన్నడూ అనవద్దు. నీ ద్వారా చేయించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారు.
నీ ద్వారా ప్రతి కార్యాన్ని జరిగించుకుంటారు ఆయన. దేవుడే స్వయంగా నీతో మాట్లాడతారు.